మేషరాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య జాతక ప్రకారం ఈ వారం ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవి మీకు సమయం దొరికినప్పుడు పార్క్లో వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం మరియు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 30 నిమిషాల పాటు క్రమం తప్పకుండా నడవడం. ఈ వారం మీరు అనేక మూలాల నుండి ప్రయోజనం పొందుతూనే ఉంటారు. కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించన. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోగలుగుతారు. అలాగే దానిని కూడబెట్టుకోవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ప్రభావితమైతే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఈ వారం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టాల నుండి బయటపడగలరు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమతో తీవ్రంగా పనిచేస్తారు. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పరీక్షలలో చాలా బాగా రాణించగలరు, విజయం కూడా సాధించగలరు. దీనికోసం మీరు మీ ఉపాధ్యాయుల పట్ల మీ ప్రవర్తనను మార్చుకోవాలి మరియు మొదటి నుండి మంచి అసోసియేషన్లో భాగం కావడానికి ప్రయత్నించాలి. వృషభరాశి వార ఫలాలు. ఆరోగ్య జాతకం ప్రకారం ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మంచిది. మీ రాశి చక్రాధిపతి దృష్టి కారణంగా ఈ వారం మీకు ఎలాంటి పెద్ద రోగాలు రానివ్వరు. మధ్యలో కొన్ని చిన్న శారీరక సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మరియు మీ ఆరోగ్యంలో సానుకూల మార్పును మీరు అనుభవిస్తారు. బృహస్పతి రాహువుతో 3వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక జీవితంలో ఈ వారం కొత్త ఉత్తేజకరమైన పరిస్థితులను కనుగొంటారు. ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తుంది. ఇతరులను ఒప్పించే మీ సామర్థ్యం ఈ వారం కుటుంబ శాంతిని కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీ నిర్ణయాలను ఇతరులపై రుద్దే బదులు మీలోని ఈ సామర్థ్యాన్ని అలవర్చుకోండి మరియు ఇతరులను సానుకూలంగా ఒప్పించిన తర్వాతే ఏదైనా నిర్ణయానికి వెళ్ళండి. ఈ వారంలో మీ రాశివారికి వృత్తిపరంగా ద్రవ్య పెరుగుదల లేదా పనిలో ప్రమోషన్ వంటి అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశముంది. మీ క్రమశిక్షణ మరియు కృషితో ప్రతిదోత్య వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా మీరు వాటన్నింటినీ సాధించగలరు. కష్టపడి పనిచేస్తున్న విద్యార్థులకు ఈ వారం వారి పాఠశాల లేదా కళాశాలలో స్కాలర్షిప్లను అందజేయవచ్చు. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది మరియు మీ కష్టాన్ని చూసి మీ కుటుంబం గర్వపడుతుంది. మిథున రాశి వార ఫలాలు. యోగాను మీ దినచర్యలో చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయని ఈ వారం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఈ వారం ఆరోగ్యపరంగా స్వీయ సాక్షాత్కారాన్ని ప్రతిబింబించడానికి మరియు సాధించడానికి మీకు అనేక అవకాశాలను ఇస్తుంది. మీకు తెలిసిన లేదా మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా పెద్ద పెట్టుబడి ప్రణాళిక మరియు కొన్ని ఇతర ఆలోచనల సహాయంతో మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిని క్షుణ్ణంగా విచారించడం ఉత్తమం. ఈ వారం మీ కుటుంబంలోని చాలా మంది వ్యక్తులు మీతో నేరుగా మాట్లాడలేరు. అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు అందరికంటే ఎక్కువగా ఉంచుకునే బదులు మీరు ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు కెరీర్లో మెరుగ్గా ఉండాలంటే అన్ని రకాల ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకపోతే ఈ ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేస్తాయి. ఇది రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ కారణంచేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి. లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. కర్కాట రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు స్థూలకాయం లేదా బరువు పెరగడంతో బాధపడవచ్చు. అటువంటి పరిస్థితిలో క్రమం తప్పకుండా వ్యాయామం మరియు యోగా ద్వారా
మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. నాణెలో వేయించిన వస్తువులకు దూరంగా ఉండండి. ఈ వారంలో ఎవరైనా కొత్త ప్లాన్తో రావచ్చు మరియు కొత్త ఒప్పందాల ప్రయోజనాల గురించి ఇది మీకు ఒక ఆలోచనను అందించగలదు. అటువంటి పరిస్థితిలో ఎటువంటి తెలివి తక్కువ మరియు అనవసరమైన పనిని చేపట్టవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే మీరు దాని నుండి ఆశించిన ప్రయోజనాలను పొందలేరు. బంధువు యొక్క ప్రదేశానికి ఒక చిన్న సందర్శన బిజీ రోజులలో కఠినమైన పని షెడ్యూల్తో చాలా విశ్రాంతిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వగలరు. అటువంటి పరిస్థితిలో మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు వారికి తెలియనియండి. దీనికోసం వారితో మంచి సమయం గడపండి మరియు ఏదైనా విషయం గురించి ఫిర్యాదు చేయనివ్వండి. ఈ వారంలో మీ ప్రతి వ్యూహం మరియు ప్రణాళిక పనికిరానివిగా కనిపిస్తాయి. మీరు దీని ద్వారా మిమ్మల్ని మీరు ప్రేరేపించలేరు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం చాలా మంది విద్యార్థుల ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్ష నెరవేరుతుంది. అయితే వారు అన్ని సవాళ్లను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ సమయాలు చాలా అనుకూలంగా ఉండటంతో విజయం సాధిస్తారు. సింహరాశి వారఫలాలు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే ఈ వారం మీ బరువుపై నిరంతరం నిఘా ఉంచడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. దీనికోసం మీరు అతిగా తినడం మానుకోవడం మరియు క్రమం తప్పకుండా యోగా చేయడం మంచిది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీరు గతంలో రుణం కోసం దరఖాస్తు చేసి ఉంటే ఈ వారం దాని గురించి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే మీ సంపదను వీలైనంత వరకు కూడబెట్టుకోవడంపై కూడా సీరియస్గా ఉండాలి. ఈ వారం మీ పాత మరియు సన్నిహిత మిత్రులు కొందరు మిమ్మల్ని చాలా మోసం చేస్తారనే భయం చాలా ఉంది. దీని కారణంగా కుటుంబ సభ్యునిపై మీ కోపాన్ని వెళ్లగక్కవచ్చు. ఇది కుటుంబ వాతావరణంలో చికాకు కలిగించవచ్చు. అలాగే మీ ఇమేజ్ను కూడా పాడు చేయవచ్చు. వృత్తిపరంగా చాలా అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. దాని నుండి బయటపడటం సులభం కాదు. కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి ప్రశాంతంగా ఉండండి మరియు ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. అప్పుడే మీరు మంచి పరిష్కారాన్ని కనుగొనగలరు. చాలామంది విద్యార్థులు ఈ వారం స్టడీ మెటీరియల్స్ కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకుని మీకు అవసరమైన వాటిని మాత్రమే కొనండి. కన్యారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి రాహువు 7వ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ వారం మీకు మానసిక క్షోభ మరియు ఆందోళన కలుగుతుంది. దీని కారణంగా మీ స్వభావంలో చిరాకు కూడా కనిపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఈ వారం మీ చేతిలో డబ్బు ఉన్నంతవరకు మీ ఖర్చులు వీలైనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో మీరు అన్ని ఫైనాన్స్లను ముగించే ముందు మీరు మీ అదనపు డబ్బును ఆదా చేసుకోవాలి మరియు దానిని ఉపసంహరించుకోవడం మీకు అంత సులభం కాదు. దీనికోసం మీరు ఆ డబ్బును మీ తల్లిదండ్రులకు ఇవ్వవచ్చు. దీనితో మీరు భవిష్యత్తులో మీ వద్దకు వచ్చే అనేక ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఈ వారం కుటుంబ సమస్యలకు సంబంధించి బయటి వ్యక్తుల నుండి అవాంఛిత జోక్యం మీకు కుటుంబ సభ్యులకు మధ్య ఉద్రిక్తతను కలిగిస్తుంది. దాని ప్రభావం నేరుగా మీ మాటలపై చూపుతుంది. ఈ వారం మీరు మీ కష్టానికి సంబంధించిన తీపి ఫలాలను పొందాలనుకుంటే మీరు మీ సానుకూలతను చెక్కుచెదరకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే మీ కెరీర్కు ఈ వారం సాధారణం కంటే చాలా ముఖ్యమైనది. దీని ఫలితంగా మీరు ఈ కాలంలో అనేక కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు అనేక సానుకూల మార్పులను చూస్తారు. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ సమయం ముఖ్యంగా ఫలవంతంగా ఉంటుంది. తులారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి కేతువు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా అలసిపోతారు. దీని కారణంగా మీరు కోరుకోకపోయినా చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవచ్చు. ఇది ఇతరులు మీ నుండి పారిపోయేలా చేస్తుంది మరియు వారి మద్దతును పొందడం మీకు కష్టమవుతుంది. మీ ఆర్థిక భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుంటే
మీ రాశిచక్రం ఈ వారం ఎవరికీ డబ్బు ఇవ్వకూడదని లేదా ఎవరి నుండి రుణం తీసుకోవద్దని సలహా. ఈ కాలం లాభం యొక్క బలమైన అవకాశాన్ని ప్రతిబింబిస్తున్నందున మీరు రుణగ్రహీతలకు డబ్బును అప్పుగా ఇవ్వడానికి మీ మనస్సును ఏర్పరచుకోవచ్చు. కొన్ని ప్రభుత్వ చర్యల కారణంగా బ్లాక్ అయిన డబ్బు ఈ వారం అందుకోవచ్చు. అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రతిదీ చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే మీరు కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ధ వహించాలని సూచించిన. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ద్వారా మీ శ్రమ మీకు విలువైనదిగా నిరూపించబడుతుంది. ఈ సాకుతో మీరు ఈ సమయాన్ని అత్యంత సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరియు మీ సౌకర్యాలను త్యాగం చేయడం ద్వారా కార్యాలయంలో మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు పదోన్నతులు పొందగలుగుతారు. ఈ వారం ప్రారంభంలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది. కానీ ఈ కాలం మధ్యలో మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఈ విషయంలో మీరు ఇంటర్నెట్ సహాయంతో సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. వృశ్చిక రాశి వార ఫలాలు. మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉన్నప్పటికీ జీవితంలోని వివిధ రంగాలలో కొన్ని హెచ్చుతగ్గులు ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి మీరు మానసిక సంతృప్తిని పొందాలనుకుంటే మీరు మీ సన్నిహితులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ సమస్యను ఒంటరిగా పరిష్కరించే బదులు ఈ సమస్యల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. ఈ వారం కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఈ మార్పు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీరు పరిస్థితులను అర్థం చేసుకున్నారని చెప్పినప్పుడు మాత్రమే కార్యాలయంలో ఇతరులతో వ్యవహరించడం సముచితంగా ఉంటుంది. మీరు ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం లేకపోతే మీరు మౌనంగా ఉండటమే మంచిదని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా బలవంతంగా చెప్పినప్పుడు పరిస్థితి గందరగోళంగా మారే అవకాశముంది. దానివల్ల మీరే కొంత ఇబ్బందుల్లో పడవచ్చు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ కాలంలో ఐటీ, ఇంజనీరింగ్ తదితర విద్యనభ్యసించే విద్యార్థులు తక్కువ శ్రమతోనైనా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహ కలయికల ప్రకారం మీరు ఏ పరీక్ష ఇచ్చినా మంచి గ్రేడ్లు సాధించడం ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. ధనుస్సు రాశి వార ఫలాలు. ఈ వారం మీ చికిత్సలో మార్పులు మీ ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దీనికోసం మీ దినచర్యలు కూడా సరైన మార్పులు చేసుకోండి. అవసరమైతే మీ ఆహార ప్రణాళికను మంచి వైద్యుడి నుండి పొందండి. చంద్రరాశికి సంబంధించి సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఇంట్లో పెద్దవారైతే ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ డబ్బును కూడా చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే ఇది మీ కుటుంబంతో మీ సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వారం బంధువు ద్వారా ఏదైనా శుభకార్యం జరిగినా అది మీ కుటుంబ సభ్యుల దృష్టిని ఆకర్షిస్తుంది. దీనితో ఈ సమయంలో దూరపు బంధువు నుండి కొన్ని శుభవార్తలు మీ మొత్తం కుటుంబానికి సంతోషకరమైన క్షణాలను అందించే అవకాశం ఉంది. మీరు గతంలో మీ కెరీర్లో కొంత నిరాశను అనుభవించినట్లయితే ఈ వారంలో విషయాలు కోలుకోవడం ప్రారంభమవుతాయి. మీ వ్యాపారం సానుకూల దిశలో సాగడం ప్రారంభమవుతుంది. దీనితో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బుధుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చాలామంది విద్యార్థులు తమ జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఇంటి పనులలో సహకరిస్తారు మరియు వారి తల్లిదండ్రుల నుండి ప్రశంసలు పొందుతారు. మకర రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 11వ ఇంట్లో ఉన్నందున ఈ వారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మిమ్మల్ని ఫిట్గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు గమనించబడతాయి. ముఖ్యంగా ఆబకాయం సమస్య ఉన్నవారికి సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది తమ సమస్యల నుండి శాశ్వతంగా బయటపడగలరు. ఈ వారం వ్యాపారవేత్తలు డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే వారి చిన్న అజాగ్రత్త కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల వారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ ఇంటి పనితో పాటు మీరు అనేక సామాజిక సమావేశాలలో మరింత తీవ్రంగా పాల్గొంటారు. అలాగే మీరు కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వారం మీరు మీ ప్రమోషన్ పరంగా అనేక అవకాశాలను పొందుతారు. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ భావోద్రేకాల వల్ల మీరు అర్హులైనంత లాభాన్ని ఆర్జించకుండా ఉండే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల విద్యాజాతకం ప్రకారం ఈ వారం మీ రాశికి చెందిన వారికి విద్యారంగం అవకాశాలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందడానికి అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చదువులనుల దారి మళ్లించకండి. ఖాళీ సమయంలో కూడా పుస్తకాలను చదువుతూ ఉండండి. కుంభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి శుక్రుడు మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి అందమైన ప్రదేశాలకు విహారయాత్ర చేయవచ్చు. కానీ చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువులు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ కాలంలో మీరు ఏ యాత్రలోనైనా అతిగా తినకుండా ఉండాలి. లేకపోతే మీ కడుపు కలత చెందుతుంది. ఈ వారం మీరు అనేక మార్గాల ద్వారా ప్రయోజనం పొందుతూనే ఉంటారు. కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీరు మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచన. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోగలుగుతారు. అలాగే దానిని కూడబెట్టుకోవచ్చు. మీరు కుటుంబ వ్యాపారం చేస్తే ఈ వారంలో మీకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. దీనికి అదనంగా మీరు ఇటీవల మీ కుటుంబంతో వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. మరియు ఒకటి కంటే ఎక్కువ పెట్టుబడిని తెలివిగా మరియు ఆలోచనాత్మకంగా చేయాలి. దీని కారణంగా మీరు మీ ఇంటి వ్యక్తులతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు మరియు వారి సహాయంతో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. కెరీర్ పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి చెందిన చాలా మంది విదేశీ పర్యటనకు వెళ్లే శుభ అవకాశాలను పొందుతారు. దీనితో మీరు క్రొత్తదాన్ని నేర్చుకునేటప్పుడు అనేక అభివృద్ధి వనరులను ఏర్పాటు చేయగలుగుతారు. విద్యారంగంలో ఈ రాశికి చెందినవారు ఈ వారం మొత్తం ఆశించిన ఫలితాలను పొందడానికి పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఒంటరిగా ఉండి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు దానిపై ఎక్కువ శక్తిని మరియు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుందని అర్థం చేసుకోండి. కాబట్టి మీరు చదువుకునే సమయంలో పెద్దల సహాయం తీసుకోవడం మంచిది. మీనరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహువు ఉండటం మరియు 12వ ఇంటి అధిపతి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని విపరీతంగా భావించవచ్చు. కానీ ఈ వారం ఇటీవల జరిగనేదైనా సంఘటన కారణంగా మీరు లోపల విచారంగా మరియు అణగారిన అనుభూతి చెందుతారు. ఈ వారం వ్యాపారవేత్తలు డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి చిన్న అజాగ్రత్త కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల వారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు లైన్ల మధ్య అన్ని పత్రాలను చదవాలి. కోర్టులో ఉన్న పాత కేసు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి మరియు ఓపిక పట్టాలి. 5వ ఇంటి అధిపతిగా సూర్యుడు మొదటి ఇంట్లో ఉండడం మరియు చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఉద్యోగం మార్చవలసి వస్తే లేదా మీకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారని సూచిస్తుంది. వృత్తిలో ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏ విషయంలోనూ తొందరపడకండి మరియు ప్రతి నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. విద్యకు సంబంధించిన విషయాల కోసం ఈ వారం వ్యవధి సగటు కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కోర్సును అభ్యసిస్తున్నప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ కారణంగా మీరు చదువుపై దృష్టి పెట్టడం కూడా కష్టంగా అనిపించవచ్చు.